అండ్ ఇండస్ట్రీకొచ్చినప్పుడు మీకసలు ఎవరైనా గాడ్ ఫాదర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉందా? నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. హ్మ్. మొత్తం అవంతిక ఇక్కడి వరకు రావడానికి అవంతికనే కారణమా? నాకు నేనే. మీకు మీరే. నాకు నేనే హార్డ్ వర్క్ చేసుకున్నాను. నాకు నేనే టీచింగ్ చేసుకున్నాను. హ్మ్. యాక్టింగ్ స్కూల్ కూడా నేను పోలేదు. హ్మ్. మూవీస్ చూసే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. హ్మ్. మూవీస్ చూసే నేను డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. హ్మ్. అంతా మూవీస్ చూసే నేర్చుకున్నారు తప్పించి మీకై మీరు నేను ఎక్కడికి వెళ్ళడం క్లాసెస్‌కి కానీ వెళ్ళలేదు. ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు. హ్మ్. ఎక్కడా తీసుకోలేదు. ఓకే. బట్ అవంతిక ఈ మూవీస్ అంతా చూసినప్పుడు బేసిక్‌గా ఎప్పుడైనా మీరు డైరెక్టర్స్‌ని అడగడం జరిగిందా? ఓన్లీ ఐటెమ్ సాంగ్స్ ఇస్తున్నారు. హ్మ్. సో, ఐటెమ్ సాంగ్స్ కాకుండా నాకు మంచి క్యారెక్టర్స్ సిస్టర్ క్యారెక్టరో, హ్మ్. సెకండ్ హీరోయిన్ క్యారెక్టరో ఇలాంటివి కావాలి అని చెప్పేసి ఎప్పుడైనా మీరు అడగడం అడిగాను. జరిగిందా? ఎలా ట్రీట్ చేస్తారు డైరెక్టర్స్ అలా అడిగినప్పుడు? డైరెక్టర్స్ వాళ్ళు ఒక క్యారెక్టర్‌కి, ఈ క్యారెక్టర్‌కి ఈ పర్సన్ కావాలని మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఫోటోస్ పంపిస్తాను. కానీ లైవ్‌లో చూడాలి మేడం అంటారు. హ్మ్. ఆఫీస్‌కెళ్తాను. హ్మ్. లైవ్‌లో చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్‌కి అనుకున్న క్యారెక్టర్‌కి సెట్ అయితే ఇస్తారు. హ్మ్. సెట్ అవ్వకపోతే లేదంటారు. ఓకే. హ్మ్. సో, మీరు ఇన్‌స్టాకి వచ్చి ఎంత కాలం అవుతుంది? ఇన్‌స్టా రీసెంట్‌గానే స్టార్ట్ చేశా. రీసెంట్‌గానే అన్ స్టార్ట్ అయితేనే ఇంతమంది ఫాలోవర్సా? ఏమో గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్. హ్మ్. గాడ్ గిఫ్ట్ ఏముందిలెండి. అందులో మీరు చూపించే గిఫ్ట్స్ కోసం వచ్చే అబ్బాయిలు కూడా చాలా మందున్నారు. ఏసేసారు. కదా! గట్టిగా. హ్మ్. గట్టిగా వేసేదేముంది. ఈస్ దిస్ ట్రూ ఆర్ నాట్? యాహ్! ట్రూ. ట్రూ. హ్మ్. ఏంటి చూడ్డానికి వాళ్ళకేం కావాలి అది మీరు చాలా ఈజీగా చూపించేసేస్తున్నారు. హ్మ్. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఆహ్, మీ రెప్యుటేషన్ ఏమైనా డ్యామేజ్ అవుతది అన్న భయం లేదా మీకు? ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, ఇప్పుడున్న దీంట్లో అసలు ఎవ్వరు పట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఒక టాప్ హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ చేసిందనుకోండి చాలా టాప్ లైట్‌గా హీరోయిన్సే చేస్తున్నారు కదా! అదే అంటున్నా. ఒక ఆ! టాప్ హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ చేసిందనుకోండి ఆహ్, దాన్ని పట్టించుకోరెవరు. హ్మ్. అమ్మాయి ఆల్రెడీ ప్రూవ్డ్. ఓకే. సో, బట్ ఇప్పుడొచ్చే అప్‌కమింగ్ వాళ్ళు లేకపోతే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కొంచెం ఎక్స్‌పోజింగ్ చేస్తూ కనిపించారనుకోండి, హ్మ్. వాళ్ళ గురించి రకరకాల గాసిప్స్ బయటకొస్తూ ఉంటాయి. మీరింకా ఎక్కడున్నారో. ఆ! అసలు ఏమీ లేని అమ్మాయి, కూలి పని చేసుకునే అమ్మాయి, రోడ్‌లో వెళ్ళే అమ్మాయిలు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ అది సోషల్ మీడియా కాదు. ఆ! వాళ్ళు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు అంటే అది వేరు. బయట వాళ్ళని వదిలేసేద్దాము. హ్మ్. బట్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒక మంచి సాంగ్‌కి కొంచెం బొడ్డు కిందకి చీర కట్టుకొని డాన్స్ ఏసినా కానీ, హ్మ్. దాని గురించి 100 రకాల ట్రోల్స్ ఒస్తున్నాయి. హ్మ్. ఈ అమ్మాయి ఇలా, ఆ అమ్మాయి అలా, ఆ అమ్మాయి ఇలా, ఈ అమ్మాయి అలా అని చెప్పేసేసి. ఆ అమ్మాయి గురించి కింద వల్గర్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. హ్మ్. అలాంటి వల్గర్ కామెంట్స్ చూసినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళు కానీ ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగిందా? లైక్ అంటే నువ్వసలు ఇవన్నీ చెయ్యొద్దు. ఈ ఇన్‌స్టాలో ఇంత యాక్టివ్ ఉండొద్దు. ఇలాంటివి ఎప్పుడైనా చెప్తూ ఉంటారా? చెప్పారు. చెప్పారా? స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యారు. మీన్ లైఫ్ మంచిగుంది, హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నానంటే వాళ్ళు మాత్రం ఎందుకు వద్దంటారు? ఓకే. ఆ! ఆఫర్స్ మీకు ఎలా వస్తున్నాయి? ఇన్‌స్టాలో చూసి ఆఫర్స్ రావడం లేదు ఏదైనా? లేదు. నాకు ఇన్‌స్టా నుంచి అస్సలెప్పుడూ రాలేదు. వచ్చినా కూడా నేను ట్రస్ట్ చేయను. హ్మ్. నాకు డైరెక్ట్‌గా కాంటాక్ట్స్. అంటే నేను స్టార్టింగ్‌లో మూవీ ఆఫీసెస్‌కెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేదాన్ని. హ్మ్. ఏ చిన్న మూవీకైనా కూడా నేను పరిగెత్తుకుంటూ ఎళ్ళేదాన్ని. ఇప్పటికి ఆడిషన్ ఇస్తున్నారా లేదు అవంతిక లేదు. మీరు? ఇప్పుడు ఆడిషన్స్ ఇవ్వట్లేదు. ఓకే. డైరెక్ట్ సెలక్షన్సే. ఓకే. హ్మ్. అంటే పెద్ద డైరెక్టర్స్‌తో ఎవరితో వర్క్ చేశారు మీరు? పెద్ద డైరెక్టర్స్‌తో చేయాలి అని ఉంది. బట్ ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ అంటే ఒక అవ్వలేదు. మిడిల్ రేంజ్ వరకు చేశాను. హ్మ్. పెద్దవాళ్ళతో వస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే. ఆ! ఎవరితో అయినా లవ్‌లో ఉన్నారా? నో. 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 మీరు మిమ్మల్ని ఖాళీగా ఉంచే ఆప్షన్ లేదే. అబ్బాయిలు అసలు ఎవరో ఒకళ్ళు ఈ పాటికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? అంటే నా మైండ్‌ని, నా మనసుని గట్టిగా పెట్టుకున్నానన్నమాట. మనసుది ఏముందిలెండి. హ్మ్. జనరల్‌గా ఎవరైనా మనసుని మడిచిపెట్టుకోమంటావు. బేసిక్‌గా ఏంటి హ్మ్. అంటే జనరల్‌గా మీలాంటి అమ్మాయికి ప్రపోజల్స్ చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. హ్మ్. సో, ఏదో ఒక వీక్ మూమెంట్‌లో ఎవరైనా మనల్ని సిన్సియర్‌గా లవ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏ ప్రపోజల్‌నైనా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా! అలా ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసారా? హ్మ్. నేను ఇండస్ట్రీలో నా గోల్ ఒకటుంది. ఆ హ్మ్. గోల్‌కి రీచ్ అవ్వాలంటే లవ్ వద్దు, పెళ్లి వద్దు. హ్మ్. ఇవి 2 పెట్టుకుంటే మన గోల్‌కి రీచ్ అవ్వం. కిందనే ఉంటాం. అక్కడే పడి కింద కొట్టుకొని కింద పడి దొర్లుకుంటూ ఉంటాం. అదెలా చెప్తున్నారు? మీరెప్పుడు రీచ్ అవ్వలేదు, ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఎక్స్‌పీరియన్స్ చేయకుండా ఎలా చూస్తున్నాం కదా! నా ఫ్రెండ్స్‌ని చూస్తున్నాను. లైవ్‌లో చూస్తున్నాను. హ్మ్. ఇంకా చూసి మా ఫ్యామిలీలో చూస్తున్నాను. ఆ! ఓకే. అండ్ కమింగ్ టు దిస్ సాంగ్ 'మెకానిక్' సాంగ్. ఓకే. ఎలా వచ్చింది ఈ అప్రోచ్ మీకు? అది డైరెక్టర్ హరీష్ గారు హ్మ్. యాక్చువల్లీ నాకు ప్రొడ్యూసర్ రాఘవేంద్ర గారు కాల్ చేసి, హ్మ్. "ఇట్లా ఫోక్ సాంగ్ ఉంది. మీరు చేయాలి" అనేసి అన్నారు. అది ఫోక్ సాంగ్ అంటారా దాన్ని బేసిక్‌గా? ఆ! ఓకే.
సో ఫోక్ సాంగ్స్ నేను రీసెంట్ గానే స్టార్ట్ చేశాను. యా జస్ట్ 2 months. ఈ 2 months లో 3 songs చేశాను. 3 songs లో ఇది హైలైట్ అయింది. ఓకే. సో అడిగినప్పుడు మీరేం చెప్పారు ఈ సాంగ్ గురించి చెప్పిన వెంటనే? అంటే మీకు తెలుసా ఈ సాంగ్ లో లిరిక్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ దిస్ సాంగ్ తను అనేది? ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు. డబల్ మీనింగ్ సాంగ్ అంటే మీకు సాంగ్ ఫార్వర్డ్ చేస్తాను వినండి అన్నారు. సో ఫార్వర్డ్ చేశారు, విన్నాను, నాకు నచ్చింది, ఓకే అన్న ప్రొసీడ్ అయిపోయాను. ఇప్పుడు మిలియన్స్ లో వ్యూస్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ దాంతో పాటు మిలియన్స్ లో వ్యూస్ తో పాటు అవంతిక మీద బయట పెద్ద కాంట్రవర్షియల్ కూడా నడుస్తూ ఉంటుంది ఏదో ఒకటి. ఏంటి? అంటే లైక్ జనరల్ గా ఇలాంటి సాంగ్స్ చేసినప్పుడు అవంతిక అనేసరికి రేపు పొద్దున బయటికి వెళ్ళగానే ఏ ఆ అమ్మాయి అప్పుడు ఆ సాంగ్ చేసింది కదా, ఫోక్ సాంగ్, ఆ అమ్మాయే కదా అవంతిక అని చెప్పేసి అట్లా అంటారు. ఎవరు అడగట్లేదు. అంటే మీకు అడగడమే కావాలా? అడగడం మంచో కావాలి. చెడో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఆలోచిస్తున్నట్టు. అదైనా అడగాలి కదా, ఓకే. అడగట్లేదు. అదేనా ఎందుకు బాధపడి అడగట్లేదండి? మా స్టూడియోకి రాగానే అడగలే మిమ్మల్ని. ఇప్పుడే తను ఒక్కడే అడిగారు. మీరు రోడ్ మీద వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరు కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మొహానికి మాస్క్ అంతా పెట్టేసేసుకొని. సో దానివల్ల మీరు ఎవరికి తెలియట్లేదు. ఒకసారి మాస్క్ అంతా తీసేసి నార్మల్ గా అలా నడుచుకుంటూ జనారణ్యంలోకి వెళ్ళండి, అడుగుతారా? డెఫినెట్ గా సెల్ఫీలు అడుగుతారు. మీరా కాదా అని అడగరు. హే అవంతిక మీరే కదా అని చెప్పేసి వచ్చేసేస్తారు. అని అడిగితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు వన్స్ ఈ సాంగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఈ కైండ్ ఆఫ్ సాంగ్సే వచ్చాయనుకోండి మీకు, అప్పుడు చేస్తాను. చేస్తారు. అంటే దేనికి మీరు భయపడే ఛాన్స్ అయితే లేదు. అస్సలు భయపడను. ఓకే. ఏంటి మీరు హైయెస్ట్ ప్రయారిటీ ఏంటి మీకు లైఫ్ లో? అంటే అంటే హైయెస్ట్ ప్రయారిటీ లైక్ మనీయా లేకపోతే రికగ్నైజేషనా ఏంటి? మనీ, ఫేమ్ రెండు. మనీ, ఫేమ్ రెండు. ఆ ఫేమ్ అనేది ఏ రకంగా వచ్చినా ప్రాబ్లం లేదు. ఏ రకంగా వచ్చినా ప్రాబ్లం లేదు, ఎలా వచ్చినా ఓకే. చాలా మంది ఏంటంటే మనీ అనేది డెఫినెట్ గా అందరికీ అవసరం. మేము కూడా మనీ కోసమే జాబ్స్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఫేమ్ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది పాజిటివ్ వేలో రావాలి, లైక్ అంటే మేము హోమ్లీ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తాము, మాకంటూ ఒక సౌందర్య గారు, ఒక సావిత్రి గారు, ఇప్పుడు సాయి పల్లవి గారు ఈ టైప్ లో చూస్తున్నారు అనమాట అందరూ. ఎవరు చూస్తున్నారు? సౌందర్య సావిత్రి, ఓ మై గాడ్, ఇంకా సౌందర్య సావిత్రి ఎవరు? అంటే 5th క్లాస్ అబ్బాయి కూడా వెబ్ సిరీస్ చూస్తున్నారు. ఏం కావాలంటున్నారు ఇప్పుడు జనాలకి? 5th క్లాస్ మసాలా. మసాలా కావాలా? మసాలా తక్కువైతే చూడట్లేదు అసలు, పిల్లలు కూడా చూడట్లేదు. కానీ లిరిక్స్ విన్న తర్వాత కూడా మీరు ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసేసారు? అంటే నేను అంత నేను డెప్త్ గా ఆలోచించలేదు. ఏదోలే అసలు. యాక్చువల్లీ నేను అంత సాంగ్స్ వినలేదు కూడా, నాకు టైం లేదు అప్పుడు, షూటింగ్స్ లో బిజీగా ఉండి. ఆన్ ది స్పాట్ షూటింగ్ లో ఇంకా చేయాలి ఇప్పుడు అనంగా అప్పుడు 5 minutes విని ఓకే ఓకే అప్పటికప్పుడు చేశారు. ఎంతసేపు పట్టింది ఆ సాంగ్ షూట్ చేయడానికి? ఐ మీన్ ఎన్ని డేస్? వన్ డే మార్నింగ్ నుంచి మార్నింగ్ స్టార్ట్ చేశాను, ఈవినింగ్ కి ప్యాకప్. ఓకే. సో మొత్తానికి ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా క్యూట్ గా ఇచ్చారు సాంగ్ లో. ఓకే. సో అవంతిక మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. లైక్ అంటే ఏం చేస్తారు? పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? మా మమ్మీ ఇంట్లో హౌస్ వైఫ్. డాడీ లేరు. డాడీ లేరా? డాడీ లేరు. లేరంటే ఎక్స్పైర్ అయ్యారు. ఓకే. ఎప్పుడు మీరు 10 years అవుతుంది. ఓకే. ఓకే. బ్రదర్స్ ఉన్నారు, పెద్దోడు చిన్నోడు. పెద్దోడు దుబాయ్ లో ఉన్నాడు, చిన్నోడు ట్రావెల్స్. ఓకే. మమ్మీని ఎవరు చూసుకుంటారు? మమ్మీ నేనే చూసుకుంటా, నా దగ్గరే ఉంటది. ఇక్కడే హైదరాబాద్ లో ఉంటారు. బ్రదర్స్ ఇద్దరు? బ్రదర్స్ ఒకడు దుబాయ్ లో ఉంటాడు. మ్యారీడా ఇద్దరు? ఒక పర్సన్ మ్యారీడ్, చిన్నోడు. అదేంటి జనరల్ గా పెద్దవాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, మీ ఇంట్లో రివర్స్ లో ఉంది? లవ్ మ్యారేజ్. ఓకే. ఓకే. సో తను మ్యారేజ్ అయిపోయింది, ట్రావెల్స్ చేస్తుంది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.